హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం బచ్చల కూర హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా చాలా బుషిగా వచ్చేసింది. ఈ వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏమో బాగా పాకి సన్నగా ఉంటుంది కాడ, ఇదైతే బుషిగా వచ్చేది. మనం కట్ చేసుకుంటే కిందనే బుషిగా వస్తుంది. ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసుకుందాం ఆకులు. సరిగా ఎంత ఫ్రెష్గా ఇప్పుడిప్పుడు తెంపుకొని కర్రీలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా పోషకాలు ఉంటాయి. ఆర్గానిక్గా పండించుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో బచ్చల కూర, ఆకుకూరలు, తోటకూరలు, పాలకూరలు అన్నీ పెంచుకోవాలి. వారంలో 4 రోజులు అవే సరిపోతాయండి. అప్పుడు పెద్దగా కూరగాయల ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. చూసారుగా, ఈ రోజుకి ఇది సరిపోతుంది. కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి బచ్చల కూర. పచ్చడి కూడా బాగుంటుంది. దీంతో బజ్జీ కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం చిలక పూలు కోసుకున్నాం. చాలా ఉన్నాయండి. వస్తే బాగా వచ్చేస్తాయి పూలు. చాలా కూసాను. ఇదిగోండి చిలక పూలు, మందారాలు, గులాబీలు, శంకు పూలు, ముద్ద పూలు, ఇది నిచ్చిమెల్లి పువ్వు. ఇవన్నీ అవన్నీ శంకు పూలే. చూసారుగా, ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్. పారిజాతాలు రోజు మనము ఒక కాయ వచ్చింది హార్వెస్ట్ చేసుకుని. సూర్యనాంసరి ఇవ్వండి. ఈరోజు దేవుడికి నైవేద్యానికి సూర్యనాంసరి కాయ వచ్చింది. లాస్ట్ వరకు పండితే చెట్టు నుంచి వేస్తే ఇలా వస్తుందండి. పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనకి పువ్వులు, తమలపాకులు, పప్పులు, ఆకు, బచ్చల కూర అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.